శుక్రవారం దుబాయ్లో జరిగిన ఎయిర్ షోలో ప్రదర్శన సందర్భంగా భారత్ తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. భారత్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా రూపొందించిన ఈ తేజస్ యుద్ధ విమానం భారత్ కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:10 గంటల ప్రాంతంలో ఎయిర్ షోలో కూలింది. యుద్ధ విమానం కూలిన తరువాత ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా లేదంటే పైలట్ తప్పిదమా అన్నది తెలియాల్సి ఉండగా, దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటనలో పైలట్ మృతి చెందినట్లు దుబాయ్ మీడియా కార్యాలయం ధృవీకరించింది. రెస్క్యూ ఆపరేషన్ల వెంటనే ప్రారంభమయ్యాయి. ప్రదర్శన తాత్కాలికంగా నిలిపివేయబడింది మరియు సందర్శకులను అది కలిగించిన అంతరాయం తరువాత ప్రదర్శన ప్రాంతానికి తిరిగి రావాలని ఆదేశించారు. ఈ సంవత్సరం నవంబర్ 17వ తారీఖున ప్రారంభమై మరియు నవంబర్ 24 వరకు కొనసాగే ఈ ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్ షోలో ఒకటైనది ఈ దుబాయ్ ఎయిర్ షో. దీనికి 1500 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఒకచోట చేరారు అని సమాచారం.